నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బంగారం కొనుగోలు చేసే వారికి హెచ్చరిక అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే చాలా వరకు బంగారానికి మనం చూసుకుంటే కానీ లేబుల్ లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మన భారతీయులు మన తెలుగు వాళ్ళకు సంబంధించిన షాపులు ఉన్నాయన్నమాట. మాలియా కానీ ఇతర ప్రాంతాలలో అయితే ఉన్నాయి, అక్కడ మాత్రమే కొనుగోలు చేయండి. ఏదైనా ఒక రవ్వ పొరపాటు జరిగినా వాళ్ళని అడిగేదానికి ఉంటుంది. ఇతర షాపుల్లో కొనుగోలు చేస్తే కానీ మనం అడిగేదానికి ఉండదన్నమాట. వివరాల్లోకి వెళితే, కువైట్ దేశవ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ యొక్క ఆకస్మిక తనిఖీలలో భారీగా నిబంధనలు ఉల్లంఘనలు వెలుగు చూశాయి. పర్వానియా, క్యాపిటల్ గవర్నరేట్, హవల్లీ గవర్నరేట్లలో తనిఖీ బృందాలు చేపట్టిన ఈ దాడుల్లో మొత్తం 93 ఉల్లంఘన నమోదు కేసులు నమోదయ్యాయి. పర్వానియాలో నిర్వహించిన తనిఖీలలో 30 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అలాగే వీటికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కానీ మూలం తెలియని వస్తువుల విక్రయం, నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకం, బంగారు ఆభరణాలపైన పూర్తి వివరాలతో కూడిన లేబుల్స్ లేకపోవడం అన్నమాట. ప్రస్తుతం కువైట్లోని కొన్ని బంగారు షాపుల్లో మనం చూసుకుంటే కానీ ఆ యొక్క వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారిక లేబుల్ లేకుండా అయితే బంగారాన్ని అయితే అమ్ముతూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్లో మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కువైట్లో ఉన్న భారతీయులు దేని మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారంటే కానీ బంగారం మీద అనమాట. కువైట్ బంగారం అంటే కానీ ఇండియాలో కూడా విలువ ఉంటుందని చెప్పేసి చాలామంది కువైట్ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అటువంటి బంగారాన్ని నమ్మదగిన షాపుల్లో మాత్రమే చేయండి. ఎక్కడైనా సరే కానీ బంగారం పైన లేబుల్ లేకపోయినా సరే కానీ అంతని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ప్రతి ఒక్క బంగారు నగకు మనం చూసుకుంటే ఒక లేబుల్ అయితే వస్తుందన్నమాట. ఆ యొక్క లేబుల్ లేకుండా ఇటీవల కాలంలో కొంతమంది బంగారం అమ్ముతూ ఉన్నారు. ఆ యొక్క బంగారం కొనడం వల్ల మనం మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు 2-3 సంవత్సరాలు పనిచేసి కష్టపడి సంపాదించిన డబ్బును బంగారం మీద పెట్టుబడి పెట్టేటప్పుడు నమ్మదగిన షాపుల్లో మాత్రమే కొనాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.